చలో తెలంగాణ రాష్ట్రంలో ఇక ఉచిత బస్సు ప్రయాణం ఎలా ఉందో అందరికీ తెలిసిందే. ఆ రథ చక్రాలు నడపాలంటే రథ చక్రాలకు డ్రైవర్లు ఉండాలి, కండక్టర్లు ఉండాలి. రథ చక్రాలు ఏమైనా డ్యామేజ్ జరిగితే మెకానిక్లు ఉండాలి, సూపర్వైజర్లు ఉండాలి. ఈ కార్మికులందరూ కలిస్తేనే తెలంగాణ రథ చక్రాలు నడుస్తాయి. ఈ కార్మికులు ఒక్కరోజు సమ్మె చేస్తే ఆ రథ చక్రాలు మరి ఏడిపోతాయో అర్థం కాదు. ఇదే రథ చక్రాలను తెలంగాణ రథ చక్రాలను నడుపుతున్న మా కార్మిక సోదరులందరినీ ఇబ్బందులు పెడతా ఉంది రాష్ట్ర సర్కార్ అనే చెప్పుకోవచ్చు. 400 మంది ఆర్టీసీ డ్రైవర్లు కావచ్చు, కండక్టర్లు కావచ్చు, మెకానిక్స్ కావచ్చు, ఈ కార్మిక లోకాన్ని మొత్తం చిన్న చిన్న కారణాలతో సర్వీస్ నుంచి రిమూవ్ చేస్తూ ఉన్నారు. క్యూడీస్ ఒక క్వశ్చన్ చేస్తూ ఉంది రాజకీయ నాయకులకు. పొన్నం ప్రభాకర్ అన్న, మీరు ఒక మంత్రిగా ఉన్నారు రవాణా శాఖకి, ఎస్సీ ఎస్టీ బీసీలు 400 మంది కార్మికులను తీసేస్తూ ఉంటే మీకు చలనం ఎందుకు రాలేదని క్వశ్చన్ చేస్తూ ఉంది క్యూన్యూస్. ఇక్కడ ఎండి సజ్జనార్ సార్, మీరు ఒక సూపర్ పవర్ పోలీస్ ఆఫీసర్గా ఉన్నారు, ఎంతో మందికి న్యాయం చేశారు, మరి కార్మికుల పొట్టలు ఎందుకు కొడతా ఉన్నారని అడుగుతూ ఉన్నారు కార్మికులు. దీనికి ఆన్సర్ ఉందా మీ దగ్గర? పోయిన సర్కార్, బీఆర్ఎస్ సర్కార్, దిక్కుమాలిన సర్కార్ అదే పని చేసింది. మీరు వాళ్ళకు ఒక జీవోతో ఒక చిన్న అవకాశం ఇస్తే చిన్న ఇప్పుడు నార్మల్గా నడుస్తా ఒక డ్రైవర్ వెళ్తూ ఉంటాడు. డ్రైవర్ వెళ్ళినప్పుడు ఆర్టీసీ అధికారులే కాల్ చేసినప్పుడు ఆ డ్రైవర్ ఫోన్ మాట్లాడాలన్నా? ఒక బండి మేము మాట్లాడాలని సమర్థించట్లేదు, ఇమీడియట్గా ఎమర్జెన్సీగా డ్రైవర్ ఫోన్ తీసి మాట్లాడుతూ ఉంటే ఏదో ఒక ప్యాసింజర్ వీడియో తీయా, పోస్ట్ చేయ, ఆ సర్వీస్ రిమూవర్. సరే, వాళ్ళకి ఏదైనా తప్పు చేస్తే శిక్షించాలి, 100% ఆ బాధ్యత డ్రైవర్ పైన, కండక్టర్ల పైన ఉంటుంది. ఇప్పుడు ఈ ఫ్లోటింగ్ తట్టుకోలేక ముందటున్న కండక్టర్ ఆ తోసుకుంటూ వెనుకకు వచ్చేసరికి 2-3 స్టేజ్లు అయిపోతుంది. ఆ టికెట్లు ఇవ్వలేదని, టికెట్లు ఇచ్చినా ఇక ఒకటి టికెట్ కొట్టలేదని, ఆ డబ్బులు చేతిలో పట్టుకున్నారని చిన్న కారణాలతో కూడా ఆ కండక్టర్లను సర్వీస్ నుంచి రిమూవ్ చేస్తూ ఉన్నారు. మరి నిజంగానే రాజకీయ అవినీతి చేసే రాజకీయ నాయకులను రాజకీయాల నుంచి సర్వీస్ నుంచి ఎందుకు రిమూవ్ చేయట్లేదని అడుగుతుంది క్యూన్యూస్. దీనికి ఆన్సర్ ఉందా మీ దగ్గర? తప్పు చేస్తే ఎవడైనా ఒకటే, రూల్ ఈజ్ రూల్, రూల్ ఫర్ ఆల్ ఉండాలి. కానీ కార్మిక లోకానికి ఒక రూల్, పెద్దలకు ఒక రూల్, పేదలకు ఒక రూల్, కులానికి ఒక రూల్, మతానికి ఒక రూలా వ్యవహరించేది? ప్రజాప్రభుత్వం అంటే ప్రజలందరూ కలిస్తేనే ప్రజాప్రభుత్వం ఏర్పడింది. ప్రజాప్రభుత్వంలో కార్మికులు లేకుండా ప్రజాప్రభుత్వం ఎలా అవుతుంది? చాలామంది కార్మికులు, 400 మంది కార్మికులను సర్వీస్ నుంచి రకరకాల కారణాలతో రిమూవ్ చేస్తున్న పరిస్థితి మాత్రం ఉంది. కార్మికులతోనే మాట్లాడదాం, వాళ్ళ మాటల్లోనే. చిన్న పిల్లల్ని తీసుకొచ్చుకొని మా ఆడబిడ్డలు సర్వీస్ నుంచి రిమూవ్ అయ్యి వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు బ్రతకాలన్న ఉద్దేశంతో ఈ డ్యూటీలు చేస్తూ ఉన్నారు. మరి మహిళలకు 33% రిజర్వేషన్లు, మహిళా సాధికారితే మా ప్రభుత్వ ముఖ్యోద్దేశం అంటారు. మరి ఈ మహిళలు కనిపిస్తలేరా మీకు? అంటే మీ మహిళలు అయితేనే మహిళలా? ఎస్సీ ఎస్టీ పేద వర్గాల బీసీలు, అగ్రవర్ణాలు ఉన్న పేదలైతే మహిళలు కాదా? మరి ఏం నడుస్తుంది రాష్ట్రంలో? ఉన్నది ఉన్నట్లే మాట్లాడుకుందాం. ఎక్కడి నుంచి వచ్చిల్లమ్మా? ఏమైంది మీకు సమస్య ఏంది? మా భర్త కొంచెం డ్రింక్ చేయకముందుకే చేసిల్లని అది తప్పుడు ఊదిపించి సస్పెండ్ చేసింది సార్. 27 పాయింటే వచ్చింది. ఓకే. తను మా అత్తమ్మ చనిపోవడం వల్ల కొంచెం ఆ డిసప్పాయింట్ ఉండి చుట్టాలు వచ్చి అట్లా కొంచెం హెల్త్ బాగాలేకుంటే 20.7కే పక్క పెట్టేసింది సార్. ఇప్పుడు 2 సంవత్సరాలు అవుతుంది సార్ మా బాధ. అక్కడికి అప్పీల్ పెట్టినాం, ఈడీకి పెట్టినాం, అందరూ పెట్టినాం సార్. ఒక్కరు కూడా మమ్మల్ని మా బాధ ఎవరు అర్థం చేసుకోవట్లేదు సార్. చిన్న పిల్లలు సార్, మేము దాని మీదే ఆధారపడి బ్రతుకున్నాం సార్. మాకు ఎలాంటి ఏది కూడా మాకు లేదు సార్, వేరే దేని మీద ఆధారపడలేదు. నా భర్త కూడా 2 సంవత్సరాలు అవుతుంది సార్. పని లేక ఏది లేక మమ్మల్ని తిన్నవా ఉన్నావా అన్నవారు ఒకరు కూడా అసలు పట్టించుకునే వాళ్ళు లేరు సార్. మేము కేవలం డ్యూటీ మీద ఆర్టీసీ డ్రైవర్ అంటే ఆయన నడపని చేయండి సార్, అట్లా ముందుకు పోతుందా సార్? బస్సు కదలేదు కదా సార్. చిన్న తప్పు చేస్తే సరే ఒక 2 నెలలు 3 నెలలు శిక్షించాలి. 2 సంవత్సరాలు అవుతుంది సార్ నా బాధ. చివరిగా ఉరేసే మనిషికి కూడా అవకాశం మరి అప్పుడు కేసీఆర్ ఏం చేసిండు? కేసీఆర్ ఆ మందు తాగిడి ఆయనే పెట్టిండు కదా సార్. మరి ఇప్పుడు సస్పెండ్ తాగడం వల్ల కూడా సస్పెండ్ చేస్తారు సార్.
ఇప్పుడు రేవంత్ రెడ్డి వచ్చిండు, మరి రేవంత్ రెడ్డి వీళ్ళు మా బాధలు ఎందుకు పట్టించుకోలేదు సార్? మీరు రేవంత్ రెడ్డి రావాలి, అప్పుడు కేసీఆర్ ఏమో అవినీతి పాలన చేసిండు అవి చేసిండు అని మన కేసీఆర్ సార్ వద్దనుకొని వీళ్ళకి మన రాజ్య పాలన మనకు రావాలి, ఇందిరమ్మ రాజ్యం రావాలని మనకు కొట్లాడి రేవంత్ సార్ నిలబెట్టేసినాం. కాంగ్రెస్ రావాలి, కాంగ్రెస్ వచ్చిన కానుండి కూడా మా బాధలు ఎవరు పట్టించుకోలేదు సార్. 4 సార్లు ప్రజాభవన్ వేసినాం సార్, మా బాధలు ఎవరు మా ఫైల్ తీసుకున్నాం పక్క పెడతాను, సరే రేపు రాప మా ప్రాప అంటాం సార్. తిరిగి మా కాళ్ళు పోతే మా పిల్లలు కూడా చదువు లేక ఇంట్లో ఉంటారు సార్. మా బాధలు మా పరిష్కారం ఏం సార్ అని మేము ఇక్కడికి మీడియా దగ్గరికి వచ్చినాం సార్. మీదేంటమ్మా సమస్య? సార్ అందరికీ నమస్కారం. నాది మ్యారేజ్ అయినప్పుడు హౌస్ అరెస్ట్లో ఉన్న అత్తమామ దౌర్జన్యంతో, భర్త దౌర్జన్యంతో నా భర్త చనిపోయారు. అయితే నాది పక్కకు తీసిపెట్టారు ఆబ్సెంటిజంలో. 3 months బేబీతోనే తిరిగాను ఆర్ఎం ఆఫీస్కి. కానీ ఇంకా వాళ్ళకి ఎలా ఇవ్వాలా అన్న క్వశ్చన్ మార్కే తప్ప నాకు ఆర్ఎం ఆఫీస్ నుంచి ఎలాంటి ఆన్సర్ రాలేదు. కండక్టర్ ఉద్యోగం సార్ నాది. నాకు చిన్న 2 పిల్లలు ఉన్నారు, భర్త చనిపోయారు. మేమందరం ఏదో ఒక కేసులో ఇరుక్కొని ఉన్నాము, సముద్రంలో ఉన్నాము. కానీ రేవంత్ అన్న ఒక క్షమాభిక్ష పెట్టి మా ఉద్యోగాలు మాకు ఇప్పిస్తే చాలన్నా అదే కోరుకుంటున్నాము. మనిషి అన్నప్పుడు చిన్న తప్పులు చేయడం సహజమే. ఆయన చేస్తాడు, రేవంత్ రెడ్డి చేస్తాడు, మంత్రులు చేస్తారు, అందరు చేస్తారు. కానీ కార్మికులకి ఎందుకు శిక్ష? ఆ శిక్ష ఆ అన్నకే తెలియాలా. కానీ ఒక్కసారి క్షమాభిక్ష కోరుకుంటున్నాం. యుద్ధానికి రాలేదు, దేనికి రాలేదు, ఒకటే రిక్వెస్ట్. ఇప్పుడన్నా మా బతుకులు, ఒకవేళ ఆ అన్న మమ్మల్ని క్షమించకపోతే మాకు చావు తప్ప వేరే మార్గమే లేదు. చిన్న పిల్లలతో షెల్టర్ లేక భర్త లేక ఉన్నానన్నా నేను చాలా దురదృష్టవంతురాల్ని. కానీ అన్న ఒకసారి సహకరిస్తే నాలాంటి వాళ్ళు వీళ్ళందరి సమస్య గురించి మాట్లాడుతున్నా. కానీ ఒక్కసారి క్షమాభిక్ష పెట్టమని కోరుతున్నా, అంతే తప్ప. సింగిల్ మహిళ ఎన్ని అవమానాలు ఎంత భరిస్తే ఆమె లైఫ్ లీడ్ అవుతుందో చాలామందికి తెలుసు. లైఫ్ లీడ్ కావడం కోసం అనేక రకాల సమాజంలో అనేక రకాల అవమానాలు పడాల్సిన అవసరం ఉంటుంది. అదే ఉద్యోగం ఆమె చేతిలో ఉంటే బ్రహ్మాండంగా బతికే ఆస్కారం ఉంటుంది. ఇప్పటికైనా ఆలోచన. ఎక్కడి నుంచి వచ్చిందండి మీరు? నేను సత్తుపల్లి డిపో నుంచి వచ్చానండి. నా పేరు వైపీ రావు, నేను కండక్టర్గా పనిచేస్తున్నాను. నేను 2021లో డ్యూటీ చేస్తుండగా టిమ్ స్ట్రక్ అయిపోయింది. టిమ్ అంటే ప్రజలకి ఏంటిది? అంటే టికెట్లు కొట్టే మిషన్ అనేది అది ఖరాబ్ అయిపోయింది. అంటే సరిగ్గా పని చేయట్లేదు. సరిగ్గా పని చేయనటువంటి క్రమంలో ఏం చేస్తామంటే బస్సు నిండా జనం ఉన్నారు. బస్సు నిండా జనం ఉన్నప్పుడు బస్సును పూర్తిగా ఆపలేం కదా. ఒకవేళ బస్సును మనం పూర్తిగా ఆపేసి టిమ్ పాడైపోయిందని చెప్పేసి అంటే ప్రయాణికులు మనమే తిరుగుబాటు చేస్తున్నారు. కాబట్టి మనం ఏం చేస్తాం అప్పుడంటే ఆ టిమ్ను ఒకసారి మనం చూసుకొని దాంట్లో టికెట్ ఫీడ్ అయిందా లేదా చూసుకొని దాని నంబర్ని వైట్ పేపర్ మీద వేసి ఇస్తాం. అలాగా ఆ విధంగా 2-3 వేసి ఇచ్చాను. దాని ఇంతలో ఒకటి చెకింగ్ వచ్చారు. వాళ్ళు వచ్చి చూసిన తర్వాత మీరు ఈ రకంగా ఇవ్వడానికి వీల్లేదు కదా, మీరు అతిక్రమించారు, రూల్స్ని అతిక్రమించారు, మీ టిమ్ము పాడైపోతే మీరు ఫోన్ చేసి ఆపాల బండిని అని చెప్పేసి ఆయన ఛార్జ్ మేము ఇచ్చారు. బండి ఆపడానికి డ్రైవర్కి చెప్తే బండి ఆగుతుంది, కానీ ప్యాసింజర్స్ అందరు తిడతారు కదా. అవును, అదే బాధలో మేమున్నాము. మేము ఇది జరుగుతూ ఉంది, స్క్వాడ్ వచ్చారు. స్క్వాడ్ వచ్చి దాన్ని చెక్ చేసి పూర్తిగా సర్వీస్ నన్ను ఆ రోజే సర్వీస్ నుంచి తొలగించారు. ఆ రోజే మెమో ఇచ్చారు. మెమో ఇచ్చిన తర్వాత డిపోకి వచ్చిన తర్వాత ఆపేశారు నా సర్వీస్ని. ఆ తర్వాత నేను మాకు అన్ని 3 లెవెల్స్లో ఉన్నాయి అప్పీల్ పెట్టుకోవడానికి. 3 లెవెల్స్ ఉన్నా కానీ 3 లెవెల్స్లో డిప్యూటీ ఆర్ఎంకి పెట్టాను, తర్వాత ఆర్ఎం గారికి పెట్టాను, ఈడీ గారికి పెట్టాను, ఈడీ గారికి మెర్సీ అప్పీల్ పెట్టాను. వాస్తవంగా ఆర్టీసీలో ఈడీ గారికి మెర్సీ అప్పీల్ పెట్టినప్పుడు ఇస్తారు. గతంలో రీఇన్స్టిట్యూట్ చేస్తారు, చాలామందిని చేస్తారు. కానీ ఈ మధ్య ఈ సజ్జనార్ గారు వచ్చిన తర్వాత మాత్రం రీఇన్స్టేట్ చేయటం అనేది లేదు. అందరినీ కూడా రిమూవ్ చేయటంను వాళ్ళ సర్వీస్ నుంచి పక్కన పెట్టడం, అంతకుమించి ఆయన అయితే మాకు ఎటువంటి కనికరం. ఆర్టీసీనే ప్రభుత్వంలో విలీనం చేసుకుంటాం, ఆర్టీసీ మా ఉద్యోగులు అని చెప్తున్న ప్రభుత్వం మిమ్మల్ని సర్వీస్ నుంచి రిమూవ్ చేయడం ఎందుకు? వాళ్ళ అహంకార ధోరణి వల్ల మమ్మల్ని ఈ రకంగా చేస్తున్నారు. కేవలం అధికారుల యొక్క నియంతృత్వ ధోరణి మాత్రమే ఇదని మాత్రం మీకు ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు. నా పేరు వై ప్రసాదరావు, ఎలమర్తి ప్రసాదరావు. ప్రసాదరావు అన్నకు ఒకటి జరుగుతూ ఉంది. ఎందుకంటే ఆయన చెయ్యని తప్పుకు ఆయన శిక్ష అనుభవించిండు. వై బికాజ్ అంటే టికెట్లు కొట్టే మిషన్ ఖరాబ్ అయితే ఆయన ఏం చేస్తాడు రా భయ్? ఆయన ఏం చేస్తాడు? ఒక ఎండీగా సజ్జనార్ ఉన్నారు. సజ్జనార్ గారు ఇదేనా మీకు చెప్పేది? డిపో మేనేజర్లు మీరు ఇదేనా కార్మికుల పైన మీరు వ్యవహరించే తీరు? అంటే మీరు చైర్ పొజిషన్ డిఫరెంట్ కావచ్చు, కానీ ఇదే కార్మికులు లేకపోతే ఆ చైర్ ఎక్కడిది మీకు? డిపోలో కూర్చునే చైర్ ఉంటుంది అసలు మీకు? డిఎం గారు
ఇంకా మీదేంటన్నా? నాది బర్కత్పూర్ డిపో ఆబ్సెంటిజంలో రిమూవ్ అయింది. బర్కత్పురా ఓల్డ్ సిటీ చెప్పు. అయితే రిమూవ్ అయితే అప్పీల్ పెట్టుకున్నా. అప్పీల్ పెట్టుకున్న తర్వాత ఇవాళ ఇస్తాం, రేపు ఇస్తాం, ఎల్లుండి ఇస్తామని వాళ్ళు తిప్పుతున్నారే తప్ప ఏం పని చేసేది? నేను డ్రైవర్. ఏం చేసినావు? ఎందుకు రిమూవ్ చేసి? నాకు ఈ మెడలో నరాలు అరిగినాయి అని కొంచెం చక్కెర వస్తుంది అనమాట. చక్కెర వస్తే సిక్ చేసి వెళ్ళిపోయినా నాకు తగ్గలేదు. ఓకే. తగ్గకపోతే వాళ్ళు ఇమీడియట్లీ నాకు రిమూవల్ ఆర్డర్ పంపించేసి ఓకే. తర్వాత వీళ్ళందరి దగ్గరికి తిరిగినా కానీ ఎవరితో పని కావడం లేదు సార్. మొత్తం అందరికి డ్యూటీలు ఇవ్వాలని క్షమాభిక్ష పెడితే మాకు కాలం గట్టెక్కితే లేదు. ఎవరు మాట్లాడతారు? మీరు ఎక్కడి నుంచి వచ్చింది? అన్న నిజామాబాద్ నుంచి వచ్చినాం అన్న. ఏమైంది? నిజామాబాద్ జిల్లా వండిపో. ఇది మా దగ్గర డిఎం వచ్చి ఫస్ట్ కృష్ణకాంత్ డిఎం అని ఉండే, కృష్ణారెడ్డి అని. అక్కడ నేను డ్రైవర్ని నేను. గట్టిగా మాట్లాడు. అప్పుడు మొత్తం ప్రతి సర్వీసు మధ్యాహ్నం 2 గంటల నుంచి లింక్ సర్వీసులు పెట్టిండు. అతను పెట్టి నేను ఎందుకు నడపాలని ఈ డిఎం వచ్చి ఆనంద్ గారు వచ్చి మొత్తం డే అవుట్ లేచిండు అన్న. 12 గంటల నుంచి అయినా రాత్రి 6 కానీ 7 కానీ ట్రాఫిక్ లేకుంటే పోవాలా రావాలా నిద్ర లేకుండా. ఒకరోజు లీవ్ అంటే నేను ఇస్తాపు అని చెప్పడమే కానీ మళ్ళీ డ్యూటీ బుక్ అవుతుంది. అలసిపోయి మాట్లాడొద్దు మీరు. అలసిపోయి లేట్ వస్తుంటే కూడా ఆబ్సెంట్ పెట్టడం, ఆయన నన్ను ఒకరోజు చూడడం, 2వ రోజుకు సస్పెండ్ చేయడం. ఎన్ని సంవత్సరాలు అవుతుంది? నాకు ఇప్పుడు 16-17 నెలలు అవుతుంది. నాది యాక్సిడెంట్ అయింది, నాది సిగ్నల్ దగ్గర. సంవత్సరం. మీదేంటారు? నా పేరు శివశంకరు, నిజామాబాద్ వండిపో. నేను డ్రైవర్ని. ప్యాసింజర్ కంప్లైంట్ ఇచ్చినందుకు మనం సస్పెండ్ రిమూవ్ చేసి. ఏమని కంప్లైంట్ ఇచ్చిన ప్యాసింజర్? టికెట్ ఇవ్వలేదని. నేను టికెట్ ఇచ్చాను, ఆయన పోగొట్టేసుకున్నాడు. పోగొట్టుకున్నాక టికెట్ ఇవ్వలేదు. డ్రైవర్ మీరే. అయితే ఎస్ఆర్ తెప్పించారు, టికెట్ మళ్ళీ ప్లస్ టిమ్ తెప్పించారు. దాంట్లో అన్ని కరెక్టే ఉన్నాయి. 20 మెంబర్స్. వాడు ఆర్టీసీ బస్సులలో కూడా సీసీ కెమెరాలు పెట్టండి మరిగా. అయితే కొంచెం రాజకీయ పలుకుబడి ఉన్నాడు. బస్సులలో పెట్టిలా కొంచెం రాజకీయ పలుకుబడి ఉన్నవాడు అంటే ఆయన. అతను కేజే పట్టుకుని ఆడు ఏం చేసి నీ సంగతి చెప్తాను చెప్పేసి బస్సులో 28-30 మంది దాకా ఉన్నాడని కంప్లైంట్ రాశాడు. ఓకే. అయితే అప్పుడు ఎస్ఆర్ తెప్పించారు. నేను ఉన్నది 20 మందికి నేను క్యాష్ కట్టేసాను, టికెట్లు అందరికి ఇష్యూ చేశాను. సరే 28 మంది ఉన్నారు, ఆయన అలా లెక్క ప్రకారమే. ఇవాళ రేపు అందరూ స్టడీ వారు అందరూ చదువుకున్న వాళ్ళు ఉన్నారు. 20 టికెట్లు ఇచ్చేసినాడు. 20 టికెట్లే. వాడు 28 టికెట్లు ఉన్నాయని చెప్పాడు. అబద్ధం నా మీద. ఓకే. సరే 28 మంది ఉన్నాయనుకోండి, ఒక్కడన్నా 2-3 వస్తారు కదా, టికెట్లు ఎందుకు ఇవ్వలేరు అని. ఇలా అందరూ చదువుకున్న వాళ్ళు ఉన్నారు కదా, అది కూడా నీకు గుర్తులేదు. నన్ను ఏ రకంగా సస్పెండ్ చేసి డీటెయిల్ చెకింగ్ స్క్వాడ్ వచ్చాడు. ఆయనే డ్రైవరు, ఆయనే కండక్టర్, ఆయనే మిషన్ కొట్టుకోవాలి, టికెట్లు ఇచ్చుకోవాలి. టికెట్ నాకు ఇవ్వలేదని ప్యాసింజర్ కంప్లైంట్ చేస్తే ఈయన పైన సర్వీస్ రిమూవల్. మరి ఎటు పోతుంది అర్థం కావట్లేదు. మీరు ఎక్కడి నుంచి? కల్లకుర్తి డిపో కండక్టర్ నేను. 90 రూపాయలు. ఎక్కడ? కల్లకుర్తి డిపో కండక్టర్, మహబూబ్నగర్ ఉమ్మడి రీజన్. ఒక ప్యాసింజర్ టికెట్ తీసుకోలేదని నా మీద బదనాం చేసి 90 రూపాయలు కలెక్ట్ చేసినామని నింద మోపి నా ఉద్యోగం నుంచి తొలగించి 3 సంవత్సరాలు ఆయన పిల్లల జిల్లాలో రోడ్డు మీద పడి చదివించలేకపోతున్నాయి. ఈ ప్రభుత్వం కానీ యజమాన్యం కానీ ఒక గుడ్డెత్తి చేతుల పడ్డ వ్యవహారం లెక్క చేస్తుంది. ఎట్లా అంటే దున్నపోతిందంటే దొడ్లు కట్టి ఏమన్నట్టు ఒక వెనకట దొర అదే టైప్లో నడుస్తుంది ప్రభుత్వం యొక్క పరిపాలన. సక్రమంగా నడుస్తలేదు. జరుగుతున్నటువంటి అన్యాయాన్ని సరిగా లోతుగా ఆలోచించి న్యాయం చేయవలసినటువంటి ప్రభుత్వం అది గుడ్డెత్తి చేలబడ్డట్టు చేస్తుంది. కాబట్టి ఇది కరెక్ట్ అయిన పరిపాలన కాదు. ఇప్పటికైనా మేల్కొని ఈ ప్రభుత్వం సరి అయిన దారిలో పోయి ఈ సామాన్యులు తెలిసి లేక చిన్న చిన్న పొరపాట్లు చేసినాం ఆర్టీసీ డ్రైవర్ కండక్టర్లు, ఇదొక క్షమించి వాళ్ళకి అందరికీ ఉద్యోగం ఇచ్చి వాళ్ళని కాపాడవలసిందిగా కోరుకుంటున్నాను. ఈ విధంగా. ఎక్కడి నుంచి వచ్చారు మీరు? నేను కోపయ్య కండక్టర్, యాదగిరి ట్రిప్ నుంచి వచ్చాను. నేను 2010లో రిమూవ్ కావడం జరిగింది. 3 అప్పీలు. రిమూవ్ చేసేళ్ళు టిమ్ ఖరాబ్ అయితే టిమ్ టికెట్లు ఇవ్వకుండా దానికి నేను ఆల్రెడీ సర్వీస్ చేశాను. సర్వీస్ చేసి నాకు లో బీపీ వచ్చి పడిపోయినా. డిపో క్యాష్ కూడా వేరే ఖరాబ్ అయితే మిమ్మల్ని సస్పెండ్ చేసేళ్ళు. మీదేంటన్నా? నా పేరు భూమేశ్వర్, సికింద్రాబాద్ కండక్టర్. ఓకే. నేను 17 రోజులు ఆబ్సెంట్ ఉన్నా సార్, హెల్త్ బాగాలేదని. 17 రోజులు ఆబ్సెంట్ ఉన్నావు, హెల్త్ బాగాలేదని. తార్నాగర్ నుంచి లెటర్ తెచ్చాను. అప్పటికే నాకు ఇంటికి రిమూవ్ తార్నాగర్ ఆర్టీసీ హాస్పిటల్ నుంచి లెటర్ తీసుకుపోయినా కానీ దాన్ని పట్టించుకోకుండా రిమూవ్ చేసిర్రు. 2019 నుంచి నాకు మా పిల్లలు పెరిగిండ్రు సార్. మా భార్య తల్లిదండ్రులతో బాగా పరిస్థితి ఉన్నది. మా అందరినీ ఒకసారి ఆదుకొని దయచేసి ఒకసారి రిక్వెస్ట్ చేస్తున్నాం, ఒకసారి ఉద్యోగం ఇచ్చి మమ్మల్ని కాపాడాలని అందరితో కోరుతున్నాం. ఏ నుంచి వచ్చావు? అకింపేట డిపో మాది. అకింపేట. ఓకే. మా సిద్దిపేట నుంచి వచ్చినాం. ఇక అకింపేట డిపోని కండక్టర్ చేసిన 11 ఏళ్ళ కింద ఇది విషయము. ఇదే ఎల్బీనగర్ నుండే ప్రయాణికులు చాలా మంది ఉండి వాళ్ళు అదే టికెట్లు పట్టుకొని రిటర్న్ వచ్చిర్రు. కండక్టరా డ్రైవరా? మేము కండక్టర్ సార్. ఓకే. అదే టికెట్ పెట్టుకొని రిటర్న్ వస్తే ఈ టీటీఐలు ఏం చేశారంటే అందులోనే కూర్చున్నారు. వాళ్ళు ఆ బస్సులోనే కూర్చున్నారు. కూర్చొని మన
చాలామంది అందరి టికెట్లు ఇచ్చేసాను నేను. అందులో కూర్చొని మళ్ళీ వాళ్ళు గమనించి వాళ్ళే నాకు అనవసరంగా కేసు రాసి టికెట్ ఇవ్వలేదని చెప్తున్నారా? ఎవ్వరు మన డివిఎం దగ్గర పెడితే 6 నెలలు ఉంచుకొని ఇవ్వలేదు, ఎంక్వైరీ పెట్టలేదు. నాకు మళ్ళీ ఏ కేసు నేను పోలీస్ స్టేషన్ పోదామన్నా రాలేదు. కావాలంటే నేను దొంగతనం చేసిన అంటే ప్రూఫ్ చేయాలి కదా, అది కూడా చేయలేదు. వాళ్ళు వన్ సైడ్ ఎంక్వైరీ చేసిర్రు. మాకు కేసీఆర్ గవర్నమెంట్లో అసలు వాళ్ళ దగ్గరికి ఆఫీసర్ల దగ్గరికే రానియలేదు ఎవరు కూడా. ఓకే, అప్పీల్ పెడితే ఆర్ఎం దగ్గర అప్పీల్ పెట్టినా ఆర్ఎం కూడా అసలు దగ్గరికి రానియలేదు. పిఏ నుంచి ఆర్ఎం చూస్తలేడు, డిపో మేనేజర్ చూస్తలేరు, ఎవరు చూస్తలేరు. ఎక్కడి నుంచి వచ్చిన? నా పేరు కేఎస్ రాయుడు, దేవరకొండ డిపో నుంచి సార్. చిన్న కేసు ఏమీ లేదు. ఒక మేడం గారు దేవరకొండ చింతపల్లి వరకు 50 రూపీస్ టికెట్ తీసుకున్నారు. 50 రూపీస్ టికెట్ తీసుకుని అక్కడ దిగకుండా మాల్ వరకు ఓవర్ రైడింగ్ వచ్చారు. అక్కడ చెకింగ్ వాళ్ళు ఆ చెక్ చేసినప్పుడు ఆవిడ ఏమన్నది, నేను పైసలు ఇచ్చాను సార్, నాకు ఇదే ఇచ్చాడని అబద్ధం చెప్పింది. అబద్ధం చెప్పి చెకింగ్ నేను పైసలు ఇచ్చానంటే నాకు క్యాష్ చెక్ చేసుకోండి సార్ అని చెప్పి గట్టిగా అడిగాను. అదేం చేయలేదు. ఇద్దరు చెకింగ్ ఆఫీసర్లు ఒకళ్ళు చెక్ చేస్తూ ఉన్నారు, ఒకళ్ళు కేసు రాస్తూనే ఉంటారు. వాళ్ళ టార్గెట్ ఏంటి కేసులు రాయడం వరకే. అసలు ఏమీ లేదు. అసలు జెన్యూన్ గా మనం తప్పు చేస్తుంటే, నీకు నీతి నిజాయితీ అనేది ఉంటే, అక్కడ కేసు నేను ఫ్రాడింగ్ చేసి ఉంటే నువ్వు క్యాష్ చెక్ చేసుకో. అదే రిక్వెస్ట్ చేశాను. అదేమి లేదు. ఇద్దరిలో ఒకటి కేసు రాస్తున్నాడు, ఒకటి ఇచ్చేస్తున్నాడు. ఎంత అపీల్ చేసినా కూడా ఏది అవ్వలేదు సార్. మమ్మల్ని ఇంత ఇదిగా మేము ఉదాహరణకి టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు మేము అప్పుడు ఈయన 10 ఏళ్ళు పరిపాలించి మేము ఇంత కష్టపడి ఆయనకి సపోర్ట్ 50 రోజులు సమ్మె చేసినప్పుడు సహకరించి మేము ఉద్యోగాలు చేయకుండా ఫస్ట్ నుండి ఇచ్చేసి సహకరించిన ప్రతిఫలానికి మమ్మల్ని ఇంత అన్యాయంగా ఇచ్చేసినందుకు అరే ఇంత అన్యాయం అనుభవించాం కాబట్టి కాంగ్రెస్ గవర్నమెంట్ వస్తే మనల్ని ఉద్ధరిస్తుందిలే అని అందరం కలిసి ప్రతి ఒక్కళ్ళు కూడా సహకరించి కోఆపరేషన్ ఇచ్చుకొని ప్రతి ఒక్కళ్ళు బస్సులో ఉన్న ప్రతి ఒక్కళ్ళు కూడా క్యాన్వాస్ చేసి మేము ఇంత ఇదిగా సహకరించి ఇచ్చేస్తే తీరా చివరికి మమ్మల్ని ఇంత అన్యాయం చేస్తారు. ఇప్పుడు వాళ్ళు ఆ స్థానంలో ఉన్నారు అంటే ఏంటి? మూలకారకులు ఎవరు? ఈ శ్రామికులు కార్మికులే కదా. ఆ విశ్వాసం వాళ్ళకి మనస్తత్పూర్వకంగా వాళ్ళకి ఉండాలి. ఇప్పుడు ఉదాహరణ చిన్న పొరపాటుగా నీవు ఇంత ఇచ్చేస్తున్నావు. మీ రాజకీయ నాయకులు వాళ్ళు ఎంత ఇచ్చేస్తున్నారు? వాళ్ళు ఎంత ఘోరంగా రాష్ట్రాన్ని అల్లుకు తీస్తున్నారు. రాష్ట్రం మొత్తాన్ని అన్యాయంగా దోచేసుకుంటారు. కానీ కార్మికుడు అనేవాడు ఇంత కష్టపడితేనే మీకు ఆ ప్రతిఫలం వచ్చింది. ఆ మానవత్వం ఆ విశ్వాసం వాళ్ళకి మనసులో ఉండాలి. అది ఉంటేనే ఇది సమాజం అనేది బాగుపడుతుంది. చెయ్యని నేరానికి ఈ విధంగా ఇది చేయడం ఏంటి సార్? భగవంతుడు అనేవాడు ఒకడు ఉన్నాడు, చూస్తున్నాడు కదా. అదే సార్ మేము ఇంత మేము దేవరకొండ డిపో సార్. దేవరకొండ ఉదాహరణకి 2 పాపలు ఉన్నారు, పెళ్ళిళ్ళు చేయాలి, అప్పు చేసి ఇది చేసుకొని చేస్తారు. ఆఖరికి చివరికి కూలి పని చేసుకొని బతకాల్సిన పరిస్థితి వస్తుంది సార్. 30 ఏళ్ళు చేస్తాం, ఇంతవరకు ఇంకొక 1 ఇయర్ సర్వీస్ ఉంది. ఈ లోపల మాకు పరిస్థితి ఏంటి? రేపు వాళ్ళకి వాళ్ళ అప్పులు తీర్చాలని మా బాధ ఏంటి? మా పరిస్థితులు ఏంటి? అప్పుడు చేసి అయ్యా బాబు బతిరాడు కూడా ఇచ్చేయాల్సి వస్తుంది. పేరుకి మాత్రం 30 ఏళ్ళు చేస్తాం, ఇదో నెక్స్ట్ ఇయర్కి ఉద్యోగం నీకు సొమ్ము వస్తుంది అని చెప్పేసి అనుకుంటూ ఆశపడుతున్నాం. తీరా చూస్తే ఇంత చిన్నదైన ఇంత ఘోరంగా ఎక్కడా లేదు. వీళ్ళు చేస్తున్న ఫ్రాడింగ్కి మేము చేసిన చిన్న ఈ తప్పులకి ఇంత ఘోరంగా అన్యాయంగా శిక్షణ ఉంటే ఏంటిది? మీలాంటి పెద్ద మనుషులు మమ్మల్ని ఇచ్చేస్తారని ఆశతో మీ దగ్గరికి వచ్చి మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాం. అన్న ఏం జరుగుతుందన్న అసలు ఇష్యూ? 400 మందిని సర్వీస్ నుంచి రిమూవ్ చేస్తూ ఉంటే నిజంగానే ఎస్సీ మంత్రులు ఏం చేస్తూ ఉన్నారు, ఎస్సీ ఎమ్మెల్యేలు ఏం చేస్తూ ఉన్నారు, ఎస్టీ మంత్రులు ఏం చేస్తున్నారు, ఎస్టీ ఎమ్మెల్యేలు, బీసీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు వీళ్ళందరూ ఎవరి కోసం పనిచేస్తూ ఉన్నారు అసలు? ఇప్పుడు అన్న ఏం లేదు. ఇప్పుడు ఈ క్యూ న్యూస్ ఛానల్ ద్వారా నేను గౌరవనీయులైన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సార్కు ఒకటే అప్పీల్ చేస్తున్నా. ఇమీడియట్గా ఆర్టీసీ ఉన్నటువంటి ఎండి సజ్జనార్ సార్ను ఇమీడియట్ పేరెంట్ డిపార్ట్మెంట్ పంపించాలి. ఎందుకనంటే ఇది మొత్తం సజ్జనార్ కుట్రలోనే భాగమా? టోటల్ ఏంటంటే అందరూ టోటల్ సార్ ఇప్పుడు ఇక్కడికి వచ్చిన వాళ్ళు ఏంటంటే ఓన్లీ 20% వచ్చింది సార్. ఎందుకు రా ఎందుకు తొందర పడుతుండ్రీ? అందరు వరుస తీసుకొని పోతా. ఇప్పుడు ఇది మంత్రి గారికి ఇస్తున్నా ఇవాళ. వాళ్ళ మంత్రి గారికి ఇస్తున్నా, సీఎం గారితో కూడా ఇది మాట్లాడతా ఇవాళ. నేను 5 గంటలకు పోతా ఉన్నా. ఈ సమస్యను కూడా ప్రస్తావిస్తా. నాకు మొన్న ఇచ్చిపోయారు, నేను ఆల్రెడీ రాసి పెట్టుకున్నా తీసుకుపోదామని. ఆ ఉద్దేశంతో ఇవాళ పోతున్నా. ఇవాళ పోయి ముఖ్యమంత్రి గారితో మాట్లాడి ఈ విషయం చర్చకు తీసుకొస్తా. మళ్ళీ మీకు ఇన్ఫార్మ్ చేస్తాం. మీ ఒక నెంబర్ ఇలా నెంబర్ తీసుకోరు. చిన్న ఆప్షన్
కొంతమంది 5 సంవత్సరాల నుంచి, కొంతమంది 7 ఇయర్స్ నుంచి, 10 ఇయర్స్ నుంచి. మీ నెంబర్ నాకు రాసిరి, మళ్ళీ మీకు ఇన్ఫార్మ్ చేస్తా. మీ నెంబర్ అన్నగారు, మీ నెంబర్ ఏంటి? నా నెంబర్ అందరి దగ్గర ఉంది. ఇవన్నీ ఒక జిరాక్స్ సెట్ ఇరు నాకు. ఇప్పుడు ఏమంటున్నా, ఇప్పుడు మీకు వచ్చినాయి అవి జిరాక్స్ ఒక సెట్ ఇరు నాకు. అందరి ఇంట్లో పేర్లు ఉన్నాయి, స్టాప్ నంబర్లు ఉన్నాయి, అన్ని అవసరం అందరి ఉన్నాయి సార్. ఇంట్లో ప్రతి ఒక్క డిస్టిక్ ఉన్నాయి. ఈ ఈడీ అంటే ఏంది? అంటే ఇప్పుడు అన్న, ఇప్పుడు ఒక కార్మికుని తొలగించినప్పుడు డిపో మేనేజర్ తొలగిస్తాడన్న. దాని తర్వాత అప్పీల్ పెట్టుకునేది ఒక తను డిప్యూటీ ఆర్ఎం అని ఉంటాడు, ఆయన రిజెక్ట్ చేశాడు. ఆయన మీద తను ఆర్ఎం ఉంటాడు, రీజనల్ మేనేజర్, ఆయన కాబట్టి ఆయన రిజెక్ట్ చేశాడు. ఆయన మీద తను ఈడీ అంటే ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్. వాళ్ళు ఏంటంటే రాష్ట్రంలో 4-5 మంది ఉన్నారు, రిటైర్మెంట్ అయ్యారు. ఇక ఈడీ తర్వాత లాస్ట్ బాస్ ఏంటంటే ఎండి సజ్జనార్ సార్. ఇప్పుడు కొన్ని ఎండి సజ్జనార్ సార్ దగ్గర కూడా మెరిసి పిటిషన్ ఉంది. ఏ పిటిషన్ ఇప్పుడు నాది పెట్టి దాదాపు 4 months అవుతుంది. ఆ ఫైల్ బెంచ్ మీద ఉంది, ఆ బెంచ్ మీద చూడడం లేదు. మొన్న సాటర్డే నాడు నేను అపాయింట్మెంట్ తీసుకొని కలిసి సజ్జనార్ సార్ ఏమంటుండంటే, మీరు తాపకు ప్రజావాణికి పోయి మీరు ఒక 400 మందిని ప్రొవోక్ చేసి అక్కడ మీరు అదొకటి స్టేట్మెంట్ ఇస్తున్నారు కాబట్టి మీ 500 మందికి నేను ఉద్యోగం ఇవ్వ నువ్వేం చేసుకుంటావో చేసుకో. ఎందుకంటే మిమ్మల్ని తీసేసి కొత్త వాళ్ళకు నేను అవకాశం ఇస్తే మీ శాలరీలో నాకు 3 వస్తున్నారు అనేటువంటిది మొన్న ఒక 3 నిమిషాలు మాట్లాడినా. ఓకే, తర్వాత ఇంకోటి అన్న, ఇప్పుడు దీనిలో ముఖ్యమైన విషయం అన్న, ఇప్పుడు ఈ రిమూవ్ అయినటువంటి కార్మికులు దీనిలో మెజారిటీ పర్సన్లు డ్రైవర్లను, కండక్టర్లు. ఈ డ్రైవర్లు అనేటోళ్ళు ఏ విధంగా ఉద్యోగాలు కోల్పోయారంటే, వీళ్ళు బస్సు రొప్పుకుంటా వీళ్ళు టికెట్ చేయాలని వీళ్ళకి టిమ్ మిషన్లు ఇచ్చారు. అంటే వీళ్ళు బస్సు రొప్పుకుంటా నేను భువనగిరి అనే వరకు ఇటు తీసుకుంటే ఇట్లా ఆపరేట్ చేస్తాడు. తర్వాత అదే డ్రైవర్కు ఇట్లా పోతుండగా ఒక టీ8 అయితే కంట్రోల్లో ఫోన్ చేస్తాడు, బాగా వీళ్ళు ఆన్ చేసి ఫోన్ తీసి ఇట్లా మాట్లాడే వరకు ఎవరో ఒక ప్రయాణికులు ఫోన్ కొడతారు, ఫోటో తీస్తారు, తీసి ఫలానా బండి నార్కట్పల్లి పోతున్నాం ఫోన్లో మాట్లాడాను. ఈయన డిపోకు రాకముందే సస్పెండ్ ఇచ్చాడు. ఎందుకనంటే నువ్వు బస్సు రొప్పుకుంటా నువ్వు ఫోన్ మాట్లాడితే నీ కాన్సన్ట్రేషన్ పోతుంది అనేటువంటిది ఆర్టీసీ వాదన. నేనేమంటున్నా అంటే, ఫోన్ తీసి మాట్లాడితే 1 సెకండ్ 2 సెకండ్లే పోతుంది, కానీ మరి టిమ్మిషన్ ఆపరేట్ అయితే 10 సెకండ్లు పోతుంది కదా. అంటే అది వాళ్ళకి అవసరం కాబట్టి దాన్ని బట్టి. తర్వాత రెండోదన్న, ఇప్పుడు ఎండి సారు ఇప్పుడు చిన్న చిన్న తప్పులకు మీరు ఉద్యోగం నుంచి అవద్దని చెప్పి తీసేసిండు. ఎండి సార్ ఎంత పెద్ద తప్పు చేస్తున్నాడంటే, 2016లో తెలంగాణ గవర్నమెంట్ ఒక జీవో తీసింది. జీవో నంబర్ ఏంటంటే 55, అది హెచ్ఆర్ డిపార్ట్మెంట్ తీసింది. ఒక ఉద్యోగం నుంచి రిటైర్ అయినటువంటి ఒక అధికారి మళ్ళీ తర్వాత అతను అది కాంట్రాక్ట్ బేస్ కానీ లేకపోతే అవుట్ సోర్సింగ్ కానీ ఎలాంటి లాభదాయకమైన పోస్టులు పెట్టద్దని చెప్పి తెలంగాణ గవర్నమెంట్ తీసింది. తీసిన తర్వాత మళ్ళీ ఏం చేశారు, అదే తెలంగాణ గవర్నమెంట్ అప్పుడు రిటైర్మెంట్ అయిన జేఎండి రమణారావు, తర్వాత ఈడి వెంకటేశ్వరరావు, వెంకట్రావు, సురేందర్ రెడ్డి వీళ్ళందరినీ తీసుకొచ్చి మళ్ళీ అవుట్ సోర్సింగ్ పెట్టింది. పెడితే అప్పుడు నేను ఏంటంటే ఈ గవర్నమెంట్ కొన్ని ఆర్టీసీకి సందీప్ సుల్తానియా ట్రాన్స్పోర్ట్ సెక్రటరీ ఉండే. మరి సార్ ఇది మీది ఇచ్చిన జీవోనే కదా సార్, మళ్ళీ వీళ్ళని ఎట్లా భర్తీ చేశానంటే, అరే ఇది మిస్టేక్ జరిగిందని చెప్పి అప్పుడు ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ ప్రశాంత్ రెడ్డి ఉండే, ఆయన దృష్టికి తీసుకెళ్ళిన. ఇమ్మీడియట్ ఏం చేశారు, ఆ లెటర్ పెట్టగానే తెల్లారి వాళ్ళందరినీ ఇంటికి పంపించారు. ఇప్పుడు మళ్ళదే సజ్జనార్ సారు రిటైర్మెంట్ అయినటువంటి డిఐజీ వి రవీందర్ సార్ని తీసుకొచ్చి ఒక సిఓ పోస్ట్ అని పెట్టాడు. అసలు ఆర్టీసీ సిఓ పోస్ట్ ఎక్కడిది? సిఓ పోస్ట్ మీద ఏంది, చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ అట. ఆర్టీసీలో డిపో మేనేజర్లు ఉంటారు, డివిజనల్ మేనేజర్ ఉంటారు, రీజనల్ మేనేజర్లు ఉంటారు, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఉంటారు, వాళ్ళ ఎండి ఉంటారు. ఈ సిఓ పోస్ట్ ఎక్కడిది? ఆ సిఓ పోస్ట్ పెట్టి అతను ఒక ఇన్నోవా కారు, అతను ఒక చాంబరు, ఆ చాంబర్ ఇట్లా అడుగు పెడితే ఒక 2 ఇంచులు దిగబడుతుంది, ఆయనకు 2 లక్షల శాలరీ. అంటే మరి ఆ 2 లక్షల శాలరీలలో వీళ్ళు ఎంతమంది కోలు చేస్తారు? తర్వాత మళ్ళీ ఇప్పుడు మొన్న రిటైర్మెంట్ అయినారు కృష్ణకాంత్, తర్వాత రవీందరు, తర్వాత వీళ్ళు ఈడీలు, వాళ్ళను కూడా మళ్ళీ ఒక్కొక్కరు 1,50,000 తీసుకున్నాడు. అంటే నేను సార్ ఇప్పుడు ఈ క్యూ న్యూస్ సందర్భంగా ఇప్పుడు ఏంటంటే దీని ద్వారా సీఎం రేవంత్ రెడ్డి సార్ ఒకటే నేను అప్పీల్ చేస్తున్నా, సార్ మీరు ఇమీడియట్గా ఎందుకంటే సజ్జనార్ సార్ గో బ్యాక్ టు పేరెంట్ డిపార్ట్మెంట్ మొత్తం దీనిలో. ఎందుకంటే మాకు ప్రధానమైన విలనే సజ్జనార్ సార్. ఎందుకంటే డిపో మేనేజర్లు, రీజనల్ మేనేజర్లు చేసిన తప్పు మీద నేను మొన్న అప్పీల్ చేస్తే, మీరు ఎవరు బస్ భవన్కు రావద్దు, మీరు రావద్దు, మీకు ఎవరో నౌకరీ ఇవ్వాలి. అరే ఇప్పుడు నౌకరీ ఇచ్చేటువంటిది నౌకరీ మాకు దేవుడు ప్రసాద్, మా యొక్క క్వాలిఫికేషన్ వచ్చింది, తీసేసాకు నీకెవరు ఇచ్చారు? నువ్వు టెంపరీగా ఏదో 2 ఏళ్ళ కోసం వచ్చిన ఆర్టీసీ ఏఎండి గారు అయినా కూడా మినిమం 2 సంవత్సరాలు, మ్యాక్సిమం 3 సంవత్సరాలు. ఇతను ఏప్రిల్ 2021 వచ్చిండు, 22, 23, 24 3.5 సంవత్సరాలు అవుతున్నది. ఇతను ఆర్టీసీలు ఉండి ఆయన కోసం ఏంటంటే ఆయన ఎన్నో చేస్తుండే, మాకు అవసరం లేదు సార్. ఇప్పుడు వీళ్ళందరూ ఇక టిమ్ము డ్రైవర్లు చెప్పిన అన్న. రెండోది
ఇప్పుడు కొంతమంది కండక్టర్లు ఉద్యోగం కోల్పోయారు. ఈ మహాలక్ష్మి పథకం వచ్చిన తర్వాత ఫ్రీ టికెట్లు పెడితే వాళ్ళు వర్కులోడుతోని ఈ ఫేర్ టికెట్ బదులు ఫ్రీ టికెట్ కొట్టాడు స్వామి ఎక్కనుడు. ఫ్రీ టికెట్ కొడితే నువ్వు ఎట్లా పొరపడేసా రిమూవ్ చేసి పడేసాను. అరే రిమూవ్ చేస్తారా? అరే మా జీతం నుంచి ఒక ఇంక్రిమెంట్ డిఫర్మెంట్ ఇవ్వచ్చు, ఛార్జ్ షీట్ ఇవ్వచ్చు. అది ఇక నా విషయానికి వస్తానా, నేను ఉద్యోగం చేసేది ఉస్మానాబాద్ డిపోలో, కర్మడిస్ట్రా ఉస్మానాబాద్ డిపోలో నేను సెక్యూరిటీ విభాగంలో హెడ్ కానిస్టేబుల్. నా ఊరు వచ్చేసి సిరిసిల్ల కోనపేట మండలం నిజామాబాద్. నేను అక్కడ రైతు సంఘం. నాకు అక్కడ ఒక మహిళా రైతు లొల్లి అయితే వాడు టీఆర్ఎస్ ఫ్రెండ్ తోటాగానే అయితే ఒకటి క్రిమినల్ కేసు రిజిస్టర్. నేను అక్కడ క్రిమినల్ కేసు రిజిస్టర్ చేసి నన్ను రిమూవ్ చేసి పడేసాను. నేనన్నా ఏం చేశాను సార్, నేను ఆర్టీసీలా అధికారులు అనేదన్నా ఇన్స్టాబనిసే పట్టుకోండి లేదా కండక్ట్. నేను ప్రైవేట్ కేసు మీకేం సంబంధం, అంతే నీ మీద క్రిమినల్ కేసు రిజిస్టర్ అయింది, ఆ కేసు క్లోజ్ అయితే నేను నా యొక్క జీతం ఇవ్వాలి 52,000, నన్ను తొలగించి 2.5 సంవత్సరాలు. అసలు ఎన్ని అంటే అన్న ఇప్పుడు ఇక్కడ వచ్చిన చాలామంది ఆర్టీసీలు ఏంటంటే ఇప్పుడు ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ ఎస్టాబ్లిష్మెంట్ అయింది. ఇలా కాంగ్రెస్ గవర్నమెంట్ ఎస్టాబ్లిష్మెంట్ అయితే దానిలో మేము కూడా కాంట్రిబ్యూట్ అవ్వలేము కదా. మేము బస్సులో ట్రావెల్ చేసి మా చుట్టాలకు మా బంధువులకు అందరికీ అరే టీఆర్ఎస్ గవర్నమెంట్ అంతా మొత్తం మన అబాజ్ చేస్తుంది, ఆర్టీసీ దొక్కుతుంది, ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ అత్తనే కొంచెం బతులు బాధ్యతని చెప్తే అసలు రేవంత్ రెడ్డి సార్ దగ్గరికి మనం పోతే 4 సార్లు వేను అపాయింట్మెంట్ ఇయ్యరు. ఈవెన్ పొన్నం ప్రభాకర్ అన్న కూడా దానిలో చూడరన్న. ఇప్పుడు దివ్య మేడం ముందు ఒక్క నిమిషం, మేము ప్రజావానికి అయినా సార్ అలా పాపం చిన్నారెడ్డి సార్ ఎక్కడ ఉన్నాడు కానీ ఆయన పాజిటివ్గా రెస్పాండ్ అయ్యి ఆయన 2 లెటర్లు పెట్టాడు. అన్న ఇది మంచిది కాదు, ఒక్కసారి వీళ్ళకి అవకాశం ఇద్దాం, ఇట్ ఈస్ వన్స్ ఫర్ ఆల్. తర్వాత వీళ్ళు ఏదైనా తప్పు అయితే మనం ప్రాసిక్యూట్ చేద్దామని చెప్పంటే పోనీ ఆ పొన్నం ప్రభావం వాళ్ళు రూమ్లకి రానిస్తాడు. వాళ్ళు అపాయింట్మెంట్ కావాలంటే అపాయింట్మెంట్ మాకు వెళ్ళిస్తారు. సరే అన్న, ఇప్పుడు ఈ సందర్భంగా మీకు ఇంకోటి అప్పీల్ చేస్తున్నా అన్న. ఇప్పుడు మీరు ఎమ్మెల్సీ కాకముందు అయినా కూడా మీరంటే మాకు బాగా ప్రేమ మొహబ్బత్. ఇప్పుడు వచ్చేటువంటి మన ఈ తెలంగాణకు మిమ్మల్ని ఒక భావి ముఖ్యమంత్రి మేము చూడాలనుకుంటున్నాం. అది మా యొక్క ఎజెండా ఏంటంటే మా చుట్టాలు దయచేసి అన్న ఈ 400 మందికి ఒక్కసారి మీరు సీఎం సార్తో ఈ 400 మంది ఒక్కసారి దీనిలో చూడండి. ఒక్కసారి ఇవాళ సాయంత్రం 5 గంటలకు నేను ముఖ్యమంత్రి గారి దగ్గరికి పోతున్నా అన్న. దీంతో పాటు ఇంకా కొన్ని ఇష్యూస్ ఉన్నాయి. ఇవి మాట్లాడి ముఖ్యమంత్రి గారితో మాట్లాడి ఆయన ఏమన్నాడు ఏం కథ అనేది మళ్ళీ మీకు వివరణ చెప్తా. అందుకోసమే మీ ఫోన్ నెంబర్ రాసేయమన్నా. సాయంత్రం 5 గంటల దాకా మీరు ఓపికతో ఉండండి అన్న. నేను చేస్తా, మీకు పాజిటివ్గా వచ్చేటువంటి అవకాశమే సృష్టిస్తా. ఇది అయ్యేది ఉంటే ఒక మీతోనైతే వేరే తిరిగి ఒక జిరాక్స్ సెట్ చేస్తా. ఇగో ఒక్క నిమిషం ఆగు. నేనేమంటున్నా, నేను చెప్పేది నేను ఉన్నదే మీకోసము. నేను ఉన్నది వేరే టోళ్ళ కోసం కాదు, మీకోసమే ఉన్నా. నేను పని చేయలేకపోతే నేను తల దించుకోవాలి, నేను మీ కాలు మొక్కాలి, కానీ మీరు నా కాలు మొక్కుడేందన్నా. నేను పని చేయకపోతే తప్పైందని మీ కాళ్ళ మీద పడాలి. నేను చేస్తాను. జరిగింది కాదనట్లేదు, నేరస్తులమే. క్షమాభిక్ష పెట్టమని ఒకటే కోరుతున్నాం సార్. చిన్న పిల్లలతో భర్త లేకుండా భర్త చనిపోయాడు సార్. తప్పకుండా నేను ఇవాళ ముఖ్యమంత్రి గారితో మాట్లాడి సాయంత్రం 5 గంటల తర్వాత నేను మీరు ఇచ్చిన నెంబర్కు ఫోన్ చేసి ఏం జరిగిందో వివరాలు చెప్తా. ఒకవేళ ప్రభుత్వం నుంచి పాజిటివ్ రాకపోతే మళ్ళా అసెంబ్లీలో మాట్లాడతా మీ తరఫున. ఓకేనా? ఆ పని తప్పకుండా. మేము లాయర్లతో పోతే మా లాయర్లు ఏమంటారు తెలుసా, ఈ కోర్టు నుంచి సజ్జనర్ సార్ లెటర్ ఇచ్చారట, మాకు ఆర్టీసీ లాయర్లు రావద్దు, కోర్టు కేసులు వాదించు. రాకపోతే రావాల్సిన వాళ్ళు వస్తారులే కానీ అన్న. నేను ఇవాళ సాయంత్రం వరకు ముఖ్యమంత్రిని కలిసి మీకు వివరాలు చెప్తాను. దయచేసి నాకు అవకాశం ఏంటి. ఓకేనా? రైట్, థ్యాంక్ యూ అన్న. మొత్తం మీద కార్మికుల సమస్యల పైన కార్మికులు 400 మంది సర్వీస్ రిమూవల్ లైన్లో ఆర్టీసీ కార్మికులు వాళ్ళ తరపున కొట్లాడుతూ ఉన్నారు. ఇప్పుడు తీన్మార్ మల్లన్న కూడా రిప్రజెంటేషన్ ఇచ్చిండు, మెమోరాండం. ఆయన మల్లన్న కూడా సాయంత్రం 5 గంటలకు సీఎం రేవంత్ రెడ్డిని కలిసి మీ బాధలేందో నా బాధగా మేము ముందుకు వెళ్తామని చెప్తా ఉన్నారు. అన్న మాటల్లోనే ఒకసారి మాట్లాడే ప్రయత్నం. ఏం జరుగుతుంది అన్న ఓవరాల్గా? అన్న ఇప్పుడు ఏం జరుగుతుందంటే ఆర్టీసీలో ఉన్నటువంటి ఏదైతే ఒక ఫండమెంటల్ ఒక రూలు రెగ్యులేషన్ ఉంది కదా, వాటిని మొత్తం ఏంటంటే ఇప్పుడు ఉన్నటువంటి ప్రెసిడెంట్ ఎండి సజ్జనర్ సార్ మొత్తం తొంగలో చెప్తున్నాడు. వాళ్ళకి అనుకూలంగా మార్చుకుంటున్నారు. నా ఇష్టం అంటున్నాడు. వాస్తవం కూడా ఏంటంటే
ఇప్పుడు సజ్జనార్ సార్ని ఎండీగా ఆర్టీసీకి పెట్టింది పోయిన ప్రీవియస్ గవర్నమెంట్ తెలంగాణ గవర్నమెంట్ పెట్టింది ఇప్పుడు మన తెలంగాణ స్టేట్ అని ఏంటంటే బాగా చీఫ్ అడ్మినిస్ట్రేటివ్ పోస్ట్ అంటే గవర్నమెంట్ చీఫ్ సెక్రటరీ, తర్వాత సింగరేన్ కాలేజ్ ఎండి, దాని తర్వాత పెద్ద పోస్ట్ అంటే ఆర్టీసీ ఎండి పోస్ట్. మరి గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఇమ్మీడియట్ ఏంటంటే ఆ ఎండి సజ్జనార్ సార్ని పెట్టింది ఎవరు? తెలంగాణ పాత గవర్నమెంట్. ఈ గవర్నమెంట్ తీసేసి ఇంకో కొత్త అధికారిని పెట్టాల్సినటువంటి అవసరం ఉన్నది. ఏ బాబు మాట్లాడకండి, జరా మీకోసం మాట్లాడతా, మీరు మాట్లాడితే ఎట్లానే. ఇప్పుడు పెట్టకుండా ఏంటంటే సజ్జనార్ సార్ ఏంటంటే ఇప్పుడు దీనికి ఏంటంటే ఇప్పుడు రవాణా శాఖకి ఇప్పుడు ఏంటంటే ఆర్టీసీకి చైర్మన్ లేడు ఒకటి. రెండోది ఆర్టీసీకున్న గవర్నమెంట్ మధ్యాహ్నం ఒక అనుసంధానకర్త ట్రాన్స్పోర్ట్ సెక్రటరీ అని ఉంటుంది ఒక పోస్టు. అతను సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్. ఇంతకుముందు సందీప్ కుమార్ సుల్తానే ఉండే, ఇప్పుడు మొన్న వికాస్ రాజు పోస్టింగ్ అతను లేడు. తర్వాత దానికన్నా ముఖ్యం ఏంటంటే ఆర్టీసీలో ఒక బోర్డు ఉంటుంది, ఆ బోర్డుకు ఒక సెక్రటరీ ఉంటాడు. ఏ నిర్ణయం తీసుకోవాలనో విధానపరమైన నిర్ణయం తీసుకోవాలంటే ఆ బోర్డులో తీసుకోవాలి. ఆ బోర్డులో తీసుకుని దానిలో పాస్ చేసినా తీసుకోవాలి. ఇవాళ కొత్తగా ఏం చేసిండు, ఇప్పుడు ఒక సిఓ పోస్ట్ అని పెట్టుకున్నాడు. ఎవరు? రిటైర్మెంట్ అయిన డిఐజీ రవీందర్ సార్ పెట్టాడు. అసలు ఆ పోస్ట్ ఎక్కడిది? చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ అనే పోస్ట్ ఆర్టీసీలో ఎక్కడిది? ఇవాళ నేను అడుగుతున్నా, అసలు ఆ పోస్ట్ ఎక్కడి నుంచి తీసుకొచ్చారు? అంటే మమ్మల్ని ఉద్యోగం తీసేసి కొత్త ఉద్యోగాలు క్రియేట్ చేసి పెట్టాల్సి ఉందా? మరి ఇలా ఇప్పుడు ఆ రవీందర్ సార్కి ఇచ్చేటువంటి జీతంలా వీళ్ళు ఎంతమంది వస్తారు? కాబట్టి ఏంటంటే ఇప్పుడు దీని ద్వారా ఇప్పుడు ముఖ్యమంత్రి గారికి అప్పీల్ చేస్తున్నదంటే ఫైనల్ డిమాండ్ ఏంటంటే డిమాండ్ కాదు, చిన్న తప్పులు ఇవి, చిన్న మైనర్ మిస్టేక్లతోని ఉద్యోగం శాశ్వతంగా తొలగించారు. దాని వలన ఇతను ఇప్పుడు ఈ బ్రదర్ కండక్టర్ను తొలగిస్తే ఇతని వెనుక వీళ్ళ వైఫ్, ఇతని పిల్లలు, మొత్తం వృద్ధ పేరెంట్స్ ఉంటారు. వాళ్ళ పరిస్థితి ఏంది? ఈయన తప్పు చేస్తే అంటే ఇండైరెక్ట్ ఏంటంటే టోటల్ ఫ్యామిలీతో పడి ఆ వ్యవసాయం సరిగా లేక అప్పుడు వానలు కూడా కరెంటు పోయి రైతులు ఏ విధంగా అయితే ఇబ్బంది పడి చనిపోతున్నారో మమ్మల్ని కూడా ఏంటంటే చనిపోయేటువంటి పరిస్థితి ఇప్పుడు సజ్జనార్ సార్ తీసుకొస్తున్నాడు. కాబట్టి దయచేసి ఏంటంటే ముఖ్యమంత్రి గారు ఏంటంటే ఒక మానవీయత కోణంలో పెద్ద మనసుతోని ఆలోచించి ఇవాళ గవర్నమెంట్ ఇవాళ ఎస్టాబ్లిష్ చేసినంటే దానిలో మేము కూడా కాంట్రిబ్యూటర్లు, మా చుట్టాలు ఉన్నారు, మా బంధువులు ఉన్నారు, మా ఫ్రెండ్స్ ఉన్నారు, బస్సులో ట్రావెలింగ్ చేస్తే డ్రైవర్ అయిపోయిన కానీ దయచేసి పెద్ద మనసుతోని ఉన్న పలంగా ఒక్కసారి కార్మికులతో అడిగే ప్రయత్నం చేద్దాం. ఏం లాస్ట్కి ఏం డిమాండ్ చేస్తున్నారో అందరు చెప్పండి. ఒక్కసారికి వీళ్ళందరినీ రిజిస్టర్ చేసి వాళ్ళ ఉద్యోగాలు వీళ్ళు ఏం అడగట్లేదు. సర్వీస్ రిమూవల్ చేసిన మా ఉద్యోగాలు చిన్న తప్పులతో సర్వీస్ రిమూవల్ చేసిన మా ఉద్యోగాలు మాకిస్తే చాలు, ఈ ఛాన్స్ ఇవ్వండి, మేము కూడా పేద ప్రజలమే, మేము కూడా కార్మికులనే, మేము కూడా తెలంగాణ ఉద్యమం చేసిన బిడ్డలుగా చెప్తా ఉన్నామని ఇక్కడ కార్మికులందరూ. నిజంగా వీళ్ళకు ఎవడైనా తప్పు చేస్తాడు, ప్రతి మనిషి తప్పు చేస్తాడు, ప్రతి మనిషి తప్పును సరిదిద్దుకునే అవకాశం ఇవ్వమని చెప్తా ఉన్నారు కార్మికులు. 100% మీరు చేయాలని క్యూనిస్ కూడా కోరుకుంటుంది. కెమెరామెన్ భరత్తో మేనం శ్యామ్, థ్యాంక్ యూ.